మన భారతదేశ విద్యా వ్యవస్థలో విద్యార్థిని మనం పరిపూర్ణంగా సర్వతోముఖంగా మనం అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన విద్యను అభ్యసించాలి విద్యార్థి అని మనకు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉంది. అలాంటప్పుడు ఉపాధ్యాయులున్న చోటికి విద్యార్థులున్న చోటికి మనం ఉపాధ్యాయులను పంపించడం ద్వారా నాణ్యమైన విద్యను మనం అందించగలుగుతాము. గ్రాంట్స్ విషయంలో కానీ వాళ్ళకి జరిగే మధ్యాహ్న భోజన విషయంలో కానీ మనం సమాన న్యాయం చేయగలుగుతాం. విద్యార్థులకి అందుబాటులో అన్ని సౌకర్యాలను మనం సమకూర్చి మానవ వనరుని మనం మంచిగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వం నుంచి చాలా మంచి కార్యక్రమం అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నాణ్యమైన విద్య అంటే ప్రైవేట్ పరంగానే లభిస్తుంది, ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య లభించే అవకాశాలు లేవా? ఇప్పుడు మనకి ఒక డిమాండ్ ఉంది, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే నాణ్యమైన విద్య మనం అందించగలుగుతామని ఉపాధ్యాయ సంఘాల నుండి సగటున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే మనకు మంచి విద్య అందిస్తుందని. ఈ విధమైనటువంటి మెర్జింగ్ ద్వారా మనము ఉపాధ్యాయుల సంఖ్యని పాఠశాలలో పెంచి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుంది. నాణ్యమైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కూడా చాలా హర్షిస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు